హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మనం బీరకాయ తొక్కలతో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ వరకు తీసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు బాగా వేయించాలండి. అవి బాగా వేయించిన తర్వాత వాటిని అలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు ఇందులోకి మనము వెల్లుల్లి, అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ మేము కరివేపాకు యాడ్ చేయలేదు. ఇవి బాగా వేయించిన తర్వాత వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాత అండి మనం మిక్స్ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీలోకి వేసుకుంటే కనుక మనం మిక్స్ పట్టినప్పుడు ఆ వేడి అనేది మన చేతులకి బాగా తగులుతుందన్నమాట. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇది బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే మనము మిక్స్ పట్టుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టుకోవాలండి. అదే కడాయిలో మనం బీరకాయ తొక్కల్ని వేసుకోవాలి. అవి ఆల్రెడీ మేము వాష్ చేసి పెట్టుకున్నామండి. మీరు కూడా అదేవిధంగా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని వాటిని వేసుకోండి. ఇవి కూడా బాగా వేయించాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వీటిని హీట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. అప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది. సో కలర్ అనేది బాగా కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలండి, సరిపడంత. తర్వాత పసుపు వేసుకుని మిక్స్ పట్టుకోవాలండి. ఇక్కడ మనం వేయించిన బీరకాయ తొక్కల్ని ఇందులో వేయాలి. నెక్స్ట్ మళ్ళీ మిక్స్ పట్టుకోవాలండి. ఇలా మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. మళ్ళీ మిక్స్ పట్టుకుందాం. ఒక సైడ్కి అలా ఉన్నప్పుడు అది తీసేసుకొని మనం కరెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకోవడం మంచిదండి, కొంచెం బాగుంటుంది. మళ్ళీ మిక్స్ పట్టుకుందాం. ఈ విధంగా అవ్వాలండి. ఈ విధంగా వచ్చే వరకు కూడా మనం మిక్స్ పట్టుకోవాలి.
ఇప్పుడు మనం అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచాలండి. తర్వాత హీట్ అయిన తర్వాత ఈ పచ్చడిలోకి మనం యాడ్ చేసుకోవాలి. బాగా కలపాలండి. ఆయిల్ అది కూడా మంచిగా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.